హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కొత్తగా లాంచ్ కాబోతున్నటువంటి రెనో కైగర్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే ఇది కొత్తగా లాంచ్ కాబోతుంది కాబట్టి దీని ఎక్స్టీరియర్ అలాగే ఇంటీరియర్ డిజైన్ పట్ల చాలామందికి అవగాహన లేదు. సో ఆ ఫీచర్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారనేది చూపెట్టడంతో పాటుగా దీన్ని టెస్ట్ డ్రైవ్ కూడా చేసి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఎక్స్టీరియర్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ప్రజెంట్గా చూస్తున్నది టాప్ ఎండ్ RXZ. మనకి రూఫ్ కూడా బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్తో వస్తుంది. మనం ఫ్రంట్లో చూసినట్లయితే స్లీక్ LED DRL వస్తుంది. అదేవిధంగా బిగ్ సైజు రెనో లోగో వస్తుంది. రాజర్ ఎడ్జ్ క్రోమ్ గ్రిల్ అయితే వస్తుంది. ఫ్రంట్లో మనకి ట్రిపుల్ స్లాట్ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బ్లాక్ కలర్లో మనకి స్కిడ్ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం సైడ్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే చాలా బిగ్ సైజులో మిగిలిన కాంపిటీటర్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్సలెంట్ డిజైన్తో అయితే వస్తుంది. మనకి A అండ్ B C పిల్లర్ కూడా మనకి బ్లాక్ కలర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు కూడా మనకి 16 ఇంచ్ వీల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్గా RXZ వేరియంట్ అని బ్యాడ్జింగ్ అయితే ఫ్రంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ RXZ వేరియంట్లో మనకి 16 ఇంచ్ డైమండ్ కట్ LA వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ అయితే బాడీ కలర్లో వస్తుంది. అదేవిధంగా ORVM చూసినట్లయితే పియానో బ్లాక్ ఫినిషింగ్తో ORVM వస్తుంది. ఇది ఎలక్ట్రికల్గా మనం ఫోల్డ్ అండ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 50 kg వరకు వెయిట్ అయితే మోయగలుగుతాయి రూఫ్ రైల్స్. మనకి సిల్వర్ గన్ మెటల్ కలర్లో మనకి రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా రియర్లో ఈ షేప్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. మనం రియర్లో చూసినట్లయితే పైన మనకి షార్క్ ఫిన్ యాంటెనా ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్పాయిలరు, స్టాప్ లైట్, డిఫాగర్, వైపర్, రెనో లోగో మధ్యలో మనకు కెమెరా అయితే ప్లేస్మెంట్ చేశారు. దాని కింద కైగర్ బ్యాడ్జింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి రెనో బ్యాడ్జింగ్, రైట్ సైడ్లో మనకి టర్బో బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రియర్లో సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం బూట్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో సెగ్మెంట్ బెస్ట్ 405 లీటర్స్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి పార్సిల్ ట్రే కూడా బూట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హుక్స్ అయితే ఇస్తున్నారు, క్యారీ హుక్స్. అదేవిధంగా బూట్లో మనకి 16 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం రియర్ సీట్స్ని 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. మనకి 405 mm బూట్ స్పేస్ అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం రియర్ సీట్స్ని కూడా మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే 879 లీటర్స్ యూజ్ బూట్ స్పేస్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక మనం రియర్ డోర్ చూసినట్లయితే టోటల్ బ్లాక్ కలర్లో రియర్ డోర్ అయితే కనిపిస్తుంది. మనకి గన్ మెటల్ ఫినిషింగ్తో మనకి బీడింగ్ అయితే డోర్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియం లుక్తో కనిపిస్తూ ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్ డోర్ ఓపెనర్ ఉంటుంది. డోర్ లాక్ బటన్ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. చైల్డ్ లాక్ బటన్ ఉంటుంది. పవర్ విండో కంట్రోల్ ఉంటుంది. బిగ్ సైజ్ బాటిల్ హోల్డర్ ఉంటుంది. స్పీకర్ ఉంటుంది. రియర్ డోర్ పైన కూడా మనకి ట్విటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక రియర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంటుంది. దీంట్లో లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, అదేవిధంగా హెడ్ రూమ్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 6 feet ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ 3 members కూర్చోవడానికి ఇక్కడ హంప్ అనేది చాలా తక్కువగా ఇచ్చాడు కాబట్టి 3 members చాలా కంఫర్టబుల్గా కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. మనకి రియర్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. కప్ హోల్డర్స్ ఉంటాయి. అదేవిధంగా మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది. రియర్లో AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మొబైల్ కూడా ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. పైన రూఫ్ లైట్ ఉంటుంది. అదేవిధంగా హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ నుండి చూస్తే మనకి పార్సిల్ ట్రే ఈ విధంగా కనిపిస్తుంది. రియర్ నుండి టోటల్గా ఫ్రంట్ డాష్బోర్డ్ లుక్ అయితే ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ డోర్ ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ డ్రైవర్ డోర్ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్తో మనకి డోర్ ఓపెనర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్
ఓఆర్విఎమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డ్రైవర్ సైడు డోర్ మాత్రం ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆటో డౌన్, ఆటో అప్. ఇక ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ అయితే డోర్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రంట్ క్యాబిన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్కి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ లివర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ చూడండి, ఫ్యాబ్రిక్ బ్లాక్ అపాసిటీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మాన్యువల్ వేరియంట్ చూస్తున్నాం కాబట్టి మాన్యువల్ పెడల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఏసీ వెంట్స్ పైన కూడా గన్ మెటల్ ఫినిషింగ్తో మనకి ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్గా దీంట్లో టాప్ వేరియంట్లో స్టీరింగ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆడియో, బ్లూటూత్, ఫోన్ అండ్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. రైట్ సైడ్ అయితే క్లస్టర్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. ఈ స్టీరింగ్ పైన పియానో బ్లాక్ ఫినిషింగ్తో మనకి ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనకి క్లస్టర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, డోర్ ఓపెన్ అండ్ లాక్ చేసినప్పుడు మనకి యానిమేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు కూడా యానిమేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తా చూడండి. ఆఫ్ చేస్తా, ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి. యానిమేషన్ చాలా బాగుంటుంది. డోర్ లాక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఆన్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది టోటల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మనకి ఆర్పిఎం ఉంటుంది, అదేవిధంగా డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఉంటుంది, ఇంజన్ టెంపరేచర్ ఉంటుంది. మనకి స్టీరింగ్ పైన ఇచ్చినటువంటి కంట్రోల్స్ ద్వారా మనం డిఫరెంట్ సెట్టింగ్స్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్ కిలోమీటర్ డ్రైవ్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్. అదేవిధంగా మనం డ్రైవింగ్ మోడ్స్ని మనం చేంజ్ చేసినప్పుడు కలర్ థీమ్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా నార్మల్ మోడ్లో ఉంది కాబట్టి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఎకో మోడ్లో పెడుతున్నా చూడండి. గ్రీన్ కలర్లో మనకి క్లస్టర్లో కనిపిస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెడుతున్నా. స్పోర్ట్స్ మోడ్ పెట్టినట్లయితే రెడ్ కలర్లో క్లస్టర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ మోడ్లో పెడుతున్నా చూడండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం చూడటానికైతే కార్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టచ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సెట్టింగ్స్, సౌండ్. పనిలో పనిగా సౌండ్ కూడా వినేశారు ఫ్రెండ్స్. అది రేడియో ద్వారా వచ్చినటువంటి సౌండ్. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కడ మనకి ల్యాగ్ అయితే ఎక్కడ అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు. డిస్ప్లే, డివైజెస్, సిస్టమ్స్ అనేటువంటి సెట్టింగ్స్, డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ షైనీగా ఉన్నప్పటికీ కూడా మనకి బ్రైట్నెస్లో ఎలాంటి ఇబ్బంది అయితే వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. రివర్స్ గేర్ వేస్తున్నా, ఒకసారి డిస్ప్లే కూడా ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. రివర్స్ గేర్ వేసినప్పుడు మనకి రియర్ కెమెరా డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. వైడ్ యాంగిల్లోనే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏసీ వెంట్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఇస్తున్నారు. ఇక్కడ మనకి హజార్ లైట్ స్విచ్, లాక్ బటన్ చూడండి. ఇక్కడ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం అయితే ఈ లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా మనకి క్యాబిన్ అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏసీ, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ డిజైన్ బాగుంది చూడండి. నేను ఫ్యాన్ స్పీడ్ పెంచుతున్నా, మనకి ఇక్కడ పాయింట్స్ పెరుగుతున్నట్లుగా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది, ప్రీమియంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మోడ్స్ కూడా ఏసీ మనం చూడండి లోలో ఉంది. మనం టెంపరేచర్ని సెట్ ఎంత టెంపరేచర్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఫరెంట్ మోడ్స్ని మనం చేంజ్ చేసేటప్పుడు కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏసీ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్, ఆటో స్విచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మొబైల్ హోల్డర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్, అదేవిధంగా ఇంజన్ స్టార్ట్ బటన్ చుట్టూ కూడా క్రోమ్ ఇన్సెట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది కీ పెట్టుకోవటం కోసం. అదేవిధంగా 12 volts పవర్ సాకెట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మీకు స్మార్ట్ కీ చూపించడం మర్చిపోయా.
ఇది దీని యొక్క స్మార్ట్ కీ. దీంట్లో అన్లాక్, లాక్, లైట్ అండ్ బూట్, ఓపెన్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఈ కీ తీసుకొని మనం దూరంగా వెళ్ళిపోతే కార్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా మనం అన్లాక్ చేయకపోయినా అన్లాక్ అయిపోతుంది. దూరంగా వెళ్ళినప్పుడు లాక్ చేయకపోయినా ఆటోమేటిక్గా కార్ అనేది లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది దీని యొక్క స్మార్ట్ కీ. ఇక దీంట్లో మనం మాన్యువల్ వేరియంట్ చూస్తున్నాం కాబట్టి 5 స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ఉంటుంది. ఇది టర్బో వేరియంట్లో 5 స్పీడ్ మాన్యువల్తో పాటుగా CVT ట్రాన్స్మిషన్ వస్తుంది. అదే మనం న్యాచురల్లీ యాస్పిరేటెడ్లో చూసినట్లయితే AMT ట్రాన్స్మిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ లైట్ చూడండి, ఈ స్విచ్ యాంబియంట్ లైట్ స్విచ్. ఇది నొక్కితే మనకి ఇక్కడ చూడండి లైటింగ్ కనిపిస్తుంది కదా, లైట్ ఇక ఇక్కడ తర్వాత డోర్స్ పైన కూడా లైటింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా బ్రైట్నెస్గా బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినటువంటి డ్రైవింగ్ మోడ్స్ యొక్క కంట్రోల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇటువైపు పెట్టినట్లయితే ఎకో మోడ్, ఇటువైపు పెట్టినట్లయితే స్పోర్ట్స్ మోడ్, కిందకు నొక్కినట్లయితే మనకి నార్మల్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీటి గురించి నేను డ్రైవ్ చేసేటప్పుడు కూడా మరికొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టూ కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల ఈ బీడింగ్స్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల సెంటర్ కన్సోల్ మొత్తం కూడా మనకి ప్రీమియం లుక్తో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక హ్యాండ్ బ్రేక్ ఇక్కడ క్రోమ్ డిప్ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఆమ్రెస్ట్ ఇస్తున్నారు. ఇది స్లైడింగ్ ఆమ్రెస్ట్ అయితే కాదు, ఫిక్స్డ్ ఆమ్రెస్టే, కానీ కుషనింగ్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇక చూద్దాం కింద మనకి దీంట్లో మనకి ఎలాంటి పవర్ సాకెట్స్ అయితే ఇవ్వట్లేదు. ఓ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ప్రాక్టికల్గా కూడా మనం వాడుకోవడానికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక గ్లవ్ బాక్స్ చూసినట్లయితే పైన ఒకటి కింద ఒకటి ఇస్తున్నారు. ఇది అప్పర్ గ్లవ్ బాక్స్, ఇది లోయర్ గ్లవ్ బాక్స్. చాలా స్పేసియస్గా ఉంది. దగ్గర 10.5 లీటర్స్ ఎంతో ఉంది. నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇక మనకి డాష్ బోర్డ్ మొత్తం కూడా హార్డ్ ప్లాస్టికే కనిపిస్తుంది ఫ్రెండ్స్. హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసినట్లుగా డాష్ బోర్డ్ పైన కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి IRVM మాత్రం డే నైట్ నార్మల్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబిన్ ల్యాంప్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు వైపులు కూడా మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం రెనో కైగర్ని డ్రైవ్ చేసి దీని పెర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందనేది తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేయలేదు, నేను ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేస్తున్నా. మనం ప్రజెంట్గా డ్రైవ్ చేస్తున్నది RXZ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ని మనం డ్రైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను ఒకసారి స్టార్ట్ చేస్తా, ఒకసారి సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్, స్టార్ట్ అయిపోయింది. నేను ఫ్యాన్ స్పీడ్ కూడా కంప్లీట్గా తగ్గిస్తున్నా, AC కూడా ఆఫ్ చేసా. సౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. యాక్సిలేటర్ ఇస్తున్నా చూడండి. ఇది ఫ్రెండ్స్, కొంచెం మనం AC ఆన్ చేసినప్పుడు అయితే ఫ్యాన్ స్పీడ్ సౌండ్ అయితే వినిపిస్తుంది, కానీ మామూలుగా ఐడియల్గా ఇలా ఇంజిన్ ఆడుతున్నప్పుడు మాత్రం ఎక్కువ సౌండ్ అయితే క్యాబిన్లోకి రావట్లేదు. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సౌండ్ ఏమైనా వస్తుందేమో అబ్జర్వ్ చేసి అప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి, నేను AC కొంచెం ఆన్ చేసుకున్నా, 2 పాయింట్స్ దగ్గర AC పెట్టా. కొంచెం ఇంజిన్ సౌండ్ కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. క్యాబిన్లోకి కొంచెం సౌండ్ అయితే AC ఆన్ చేసినప్పుడు వస్తుంది, ఎందుకంటే మనకి AC మోటార్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి కొంత సౌండ్ అయితే పెరిగింది. ఓకే, వైబ్రేషన్ చూస్తే మనకి స్టీరింగ్ పైన వైబ్రేషన్ అయితే ఏం లేదు. ప్రజెంట్గా ఐడియల్గా ఉన్నప్పుడైతే గేర్ లివర్ దగ్గర కూడా ఎలాంటి వైబ్రేషన్ అయితే మనం ఫీల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకే, హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసా, ఫస్ట్ గేర్ వేస్తున్నా. ఓకే, లెట్స్ గో. ప్రజెంట్గా మనం నార్మల్ మోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓ, స్టీరింగ్ అయితే టూ మచ్ లైట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇలా ఉన్నట్లయితే మనకి ట్రాఫిక్ కండిషన్లో, సిటీ కండిషన్లో చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది ఫ్రెండ్స్.
గేర్ షిఫ్టింగ్ కూడా లైట్గానే ఉంది. క్లచ్ అయితే లైట్గా ఉంది. మనం గేర్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి వైబ్రేషన్ అయితే మనం ఫీల్ అవ్వట్లేదు. చూడండి, ప్రజెంట్గా మనం నార్మల్ మోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్రేక్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను చూడండి 60 ఆ స్పీడ్లో ఉన్నా. బ్రేక్స్ అప్లై చేసా. బ్రేక్స్ అయితే బాగానే ఎంగేజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏబిఎస్ కూడా మనకి సౌండ్ అయితే ఏం చేయట్లేదు. నేను ఇసుక ఉన్న దగ్గర కూడా నేను బ్రేక్ వేసా, అయినప్పటికీ కూడా సౌండ్ అయితే ఏబిఎస్ దగ్గర నుంచి ఏమీ రాలేదు. బ్రేక్స్ అయితే బాగానే ఎంగేజ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ గేర్ వేసి యాక్సిలేటర్ ఇవ్వకుండా నేను క్లచ్ రిలీజ్ చేస్తా. బండి మూవ్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చూడండి యాక్సిలేటర్ అయితే ఇవ్వట్లేదు, అయినప్పటికీ కూడా కార్ అయితే బాగానే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం టర్బో వేరియంట్ని డ్రైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో 100 PS పవర్ వస్తుంది, 160 Nm టార్క్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి దీంట్లో ఎలాంటి పవర్ ల్యాగ్ అనేది మనం దీంట్లో అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు. పవర్ విషయంలో మనం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే విషయం అయితే దీంట్లో మనకి అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి, నార్మల్ మోడ్లోనే మనకి థర్డ్ గేర్లోనే చాలా పవర్ఫుల్గా ఉంది. దగ్గర థర్డ్ గేర్లోనే 60 స్పీడ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎక్కువ స్పీడ్ అయితే నేను వెళ్ళట్లేదు. చూడండి, ఇది 20 km/లీటర్ మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుందని చెప్తున్నారు. మనకి దీంట్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా వస్తుంది. అది 72 bhp పవర్ ఉంటుంది, 96 Nm టార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే 19.17 km/లీటర్ మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్లోనైతే AMT ట్రాన్స్మిషన్ వస్తుంది. అదే టర్బో చార్జ్డ్ ఇంజిన్లో అయితే CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ప్రజెంట్గా ఇప్పుడు నార్మల్ మోడ్లో వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ఎకో మోడ్లో పెడతా చూడండి. ఓకే, ఎకో మోడ్లోకి వచ్చాం ఫ్రెండ్స్. మనకి క్లస్టర్లో కూడా థీమ్ మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. మనం ఎకో మోడ్లో కనుక పెట్టుకొని డ్రైవ్ చేస్తే ఎవరైతే సిటీలో ట్రాఫిక్ కండిషన్స్లో డ్రైవ్ చేస్తున్నారో వారు ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి సందర్భంలో ఎకో మోడ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకో మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేయండి. తర్వాత స్పోర్ట్స్ మోడ్ కూడా పెట్టి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చూద్దాం. చూడండి, నేను ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లోకి వస్తున్నా. ఓహో, చూడండి ఫ్రెండ్స్, నేను స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేయగానే ఏమాత్రం యాక్సిలేటర్ అయితే ఇవ్వలేదు. ఆటోమేటిక్గా 40 దగ్గర ఉన్న కార్ ఆటోమేటిక్గా అది 66, 70 దగ్గరికి అయితే క్రాస్ అయిపోతూ ఉంది. ఎవరైతే పంచీ డ్రైవింగ్ కావాలి ఈ కార్లు అనుకుంటున్నారో వారు కనుక స్పోర్ట్స్ మోడ్లో కనుక పెట్టుకొని డ్రైవ్ చేస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు 4th గేర్లోనే ఉన్నా. చూడండి, 5th గేర్ కూడా, టాప్ గేర్ కూడా వేసేసా. గేర్స్ చేంజ్ చేయడం కూడా మనకి గేర్ లివర్ చాలా దగ్గరలో అందుబాటులో కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. గేర్ వేసేటప్పుడు కూడా మనకి ఎలాంటి వైబ్రేషన్ కూడా మనం దీంట్లో ఫీల్ అవ్వట్లేదు. క్లచ్ కూడా చాలా లైట్గా ఉంది. మెయిన్గా స్టీరింగ్ రెస్పాన్స్ చూడండి, ఎక్కడ కొంచెం ప్లే కూడా లేదు ఫ్రెండ్స్. మనం నిసాన్ మ్యాగ్నెట్లో మనం హిందీ ఇంగ్లీషు రివ్యూస్ చూసినప్పుడు నిసాన్ మ్యాగ్నెట్లో కొంచెం స్టీరింగ్ ప్లే ఉందని చెప్పారు కదా. చూడండి, దీంట్లో అయితే ఎక్కడ స్టీరింగ్ ప్లే అయితే లేదు. చాలా రెస్పాన్సివ్గా ఉంది. చూడండి, మనం ఎటు తిప్పినా కూడా మూమెంట్ అయితే ఉంది. వీల్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి. దీంట్లో స్టీరింగ్ విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేదు. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, లైట్గా ఉంది. హైవేలో స్పీడ్ వెళ్ళేటప్పుడు స్టీరింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దగ్గర మనం 70 స్పీడ్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే స్పీడ్ ఎక్కువ అందుకుంటున్నామో ఆ టైంలో మనకి స్టీరింగ్ అయితే హార్డ్ అవుతుంది. 16 ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి హైవేలో కూడా ఈ కార్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నాకైతే ఈ టర్బో చార్జ్డ్ 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ డ్రైవింగ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అయితే మనకి దీంట్లో స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనం 80 స్పీడ్ అందుకోగానే 2 సార్లు బీప్ సౌండ్ అయితే వస్తుంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆగిపోతుంది. తర్వాత ప్రతి 60 సెకండ్స్కి ఒకసారి 2 సార్లు బజర్ సౌండ్ వస్తుంది. అదే 120 km స్పీడ్ కనుక అందుకున్నారనుకోండి,
మనకి కంటిన్యూస్గా బజర్ సౌండ్ అనేది వస్తుంది. స్పీడ్ అలర్ట్ సిస్టమ్ అనేది ఆ విధంగా మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. కొంచెం స్పీడ్ తగ్గియండి అని చెప్పేసి. చూడండి, మనకి సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది. సీటు కొంచెం విడ్త్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కొంచెం వెడల్పుగా ఉంటే సీటు బాగుండేది అనిపిస్తుంది. లంబర్ సపోర్ట్ అయితే బాగానే ఉంది, థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. లాంగ్ జర్నీలో కూడా ఎలాంటి మనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అనేది రివీల్ చేయలేదు, అలాగే దీని ప్రైస్ కూడా రివీల్ చేయలేదు ఫ్రెండ్స్. ప్రజెంట్గా మనమైతే RXZ టాప్ వేరియంట్ అని చెప్తా ఉన్నారు. మరి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత అనేది రివీల్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కూడా ఆన్ రోడ్ ప్రైస్తో పాటు నేను డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతా, ఖచ్చితంగా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి రఫ్ రోడ్స్లో కూడా ఇబ్బంది అయితే పడేటువంటి అవకాశం లేదు. టాటా నెక్సాన్ తర్వాత హైయెస్ట్ బూట్ స్పేస్ దీంట్లో అండ్ సోనెట్లో కూడా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి నిస్సాన్ మ్యాగ్నెట్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనం వైర్లెస్గా కనెక్ట్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే ఉండేది. దీంట్లో కూడా మనం ఆండ్రాయిడ్ ఆటోని, యాపిల్ కార్ప్లేని వైర్లెస్గా మనం కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా ఏ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కూడా ఆ ఫీచర్ అయితే లేదు. ఈ రెండిట్లో మాత్రం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అని మనం చెప్పుకోవడానికి ఉంది ఫ్రెండ్స్. 16 ఇంచ్ వీల్స్ అయినప్పటికీ కూడా టైర్ సౌండ్ అయితే మనకి క్యాబిన్లోకి ఎక్కువ వినిపించట్లేదు. మనకి వచ్చేటువంటి సౌండ్ మొత్తం కూడా AC సౌండ్. చూడండి, ఒకసారి ఆఫ్ చేస్తున్నా. ఇంజన్ సౌండ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. 3 సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ కూడా మరీ అంత రిఫైన్డ్గా అయితే లేదు, మరీ అంత నాయిజీగా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనం కాంప్రమైజ్ అయ్యేటట్లుగానే ఉంది. మళ్ళీ నేను కొంచెం AC 2 పాయింట్ల దగ్గర AC అయితే పెట్టుకున్నా. ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇందాక అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ గేర్లో మనం గేర్ వేసిన తర్వాత గేర్ రాడ్ పట్టుకుంటే వైబ్రేషన్ అయితే రావట్లేదు. ఎందుకనో 4th గేర్ వేసినప్పుడు మాత్రం క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం వైబ్రేషన్ అయితే మనం ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. రివర్స్ గేర్ కూడా ఒకసారి వేసి వైబ్రేషన్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఆపేసి ఒక్క నిమిషం, ఒకసారి ఓకే రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసి ఓకే ఫ్రెండ్స్, రివర్స్ గేర్లో ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. రివర్స్ గేర్లో అయితే స్మూత్గానే ఉంది. 4th గేర్లోనే లైట్గా వైబ్రేషన్ అయితే నేను ఇందాక గమనించా. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకి వైబ్రేషన్ అనేది కనిపించింది. దేనైనా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని క్విక్గా మనం ఓవర్టేక్ చేసేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు నార్మల్ అండ్ ఎకో మోడ్ అయితే సజెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మంచి మైలేజ్ వస్తుంది. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చూడండి, ఎకో మోడ్లో పెట్టగానే ఆటోమేటిక్గా మనం యాక్సిలేటర్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే జస్ట్ అట్లా యాక్సిలేటర్ ప్రెస్ చేయగానే స్పోర్ట్స్ మోడ్లో అయితే రయ్యమని లేస్తూ ఉంది కదా బండి. ఇప్పుడైతే అంత లేదు. సో ఇలాంటి సందర్భంలో మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సౌండ్ కూడా తగ్గిపోయింది. మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టినప్పుడు హై ఆర్పిఎం దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సౌండ్ కూడా వస్తూ ఉంది. ఎకో మోడ్లో పెడితే మనకి సౌండ్ కూడా క్యాబిన్లోకి ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్. మనం సీట్లో కూర్చున్నప్పుడు ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్డు మొత్తం కనపడతా ఉంది. విండో ఏరియా కూడా మనకి వైడ్గా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి వ్యూయింగ్ యాంగిల్స్లో మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండే అవకాశం లేదు. అన్ని వైపులా కూడా మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ మీదే దీని సేల్స్ అయితే ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే రెనో క్విడ్ అండ్ ట్రైబర్ లాంచ్ అయిన దగ్గర నుంచి మంచి సేల్స్ అయితే నమోదు చేస్తూ ఉన్నాయి. తర్వాత వాటికంటే కూడా ఎక్కువ స్థాయిలో రెనో కైగర్ అమ్ముడుపోతుందనటంలో సందేహం లేదు. ఖచ్చితంగా ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉంది. నిస్సాన్ మ్యాగ్నెట్ ప్రైస్ రేంజ్లో కనుక ఇది కూడా లాంచ్ అవుతే తప్పనిసరిగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్స్ కార్స్కే కాకుండా దీని కాంపిటేటర్స్ అయినటువంటి కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కార్స్ కూడా డెఫినెట్గా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో
ఎలాంటి విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. మనకి ఫీచర్స్ పరంగా చూసినా, అదేవిధంగా ఇంజన్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసినా కూడా మిగతా వాటితోటి ఏమాత్రం తీసిపోకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటికి గట్టి కాంపిటీషన్ ఇస్తుందటంలో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ఖమ్మం ఆర్కా రెనో షోరూమ్ వారు ఈ టెస్ట్ డ్రైవ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. వారి నెంబర్ కొత్తగూడెం అండ్ ఖమ్మం షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. తప్పకుండా మీకు టెస్ట్ డ్రైవ్ అవైలబుల్గా ఉంచినప్పుడు కాల్ చేసి టెస్ట్ డ్రైవ్ కోసం కాల్ చేయొచ్చు. మీకు ఈ కారు గురించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.